కేసీఆర్తో పోటీ అంటే ఎవరైనా సరే పోచమ్మ గుడి ముందు కట్టేసిన పొట్టేళ్లాంటి వారేనని కేటీఆర్ ఇటీవల కామారెడ్డి పర్యటనలో అన్నారు. అప్పటికి రేవంత్ రెడ్డి అభ్యర్థిగా ప్రచారంలోకి రాలేదు. కేసీఆర్ పై పోటీకి రేవంత్ రెడీ అయ్యారన్న సమాచారం బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి రేవంతే కనుక కామారెడ్డిలో పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచే మొదటి సీటు అదే అవుతుందని అన్నారు. రెండు పార్టీల నేతల్లోనూ అంతులేని కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మరి కామారెడ్డిలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఉన్న సమస్యలకు కారణం బీఆర్ఎస్ఏనని ప్రజలు నమ్మితే పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు కేసీఆర్ కామారెడ్డిని ఎందుకు ఎంపిక చేసుకున్నారు? తెలంగాణలో బీఆర్ఎస్కు సిద్దిపేట లాంటి కొన్ని కంచుకోట నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ జాబితాలో కామారెడ్డి లేదు. ఎందుకంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడు ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ మెజారిటీలు కళ్ళు తిరిగే స్థాయిలో ఉన్నప్పుడు కూడా కామారెడ్డిలో బీఆర్ఎస్కు ఏకపక్ష విజయాలు రాలేదు. అయినా సరే కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంగా కామారెడ్డిని ఖరారు చేసుకున్నారు. కేసీఆర్ సీఎం కాబట్టి సహజమైన క్రేజ్ వస్తుందని, ఇట్టే గెలిచేస్తారని మొదట్లో చాలామంది అనుకున్నారు. కానీ కామారెడ్డిలో క్షేత్రస్థాయి పరిస్థితులు చూసిన తర్వాత ఆయన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని అంగీకరించక తప్పదు. కామారెడ్డి నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కామారెడ్డిని రెండో నియోజకవర్గంగా ఎంచుకుని పోటీ చేయబోతున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో ఉండడం ఖాయమైంది. దీంతో కామారెడ్డి నియోజకవర్గానికి ఉన్నట్లుండి ఊహించినంతగా హైప్ వచ్చేసింది. ఎక్కడ ఏ మూలన ఎన్నికలపై చర్చ జరిగినా కామారెడ్డి రాజకీయమే కీలకాంశం అవుతోంది. ఉద్దండులు తలపడుతున్న స్థానంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. గెలుపోటములు ఎలాగున్నా నువ్వా నేనా అనే స్థాయిలో రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. కామారెడ్డిలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లినప్పటి నుంచి ఈ రెండు ప్రధాన పార్టీల కేడర్ ప్రచార వ్యూహాలతో సమాయత్తమవుతోంది. అదే సమయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీ అన్న నినాదంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కామారెడ్డిలో కేటీఆర్ బహిరంగ సభ నిర్వహించి శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. భారీ మెజారిటీ లక్ష్యంగా కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు. కేసీఆర్ తరపున ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్లు అన్నీ తామై పనిచేస్తున్నారు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్తో పోటీకి సై అంటున్నారన్న ప్రచారంతో కామారెడ్డి కొత్త రాజకీయ ఒరవడికి వేదికయ్యే అవకాశం కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్కు ఎక్కడికక్కడ చెక్ పెట్టే యోచనతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ మొదటి నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ బరిలో ఉన్నప్పటికీ తానే పోటీ చేస్తానని అనేకసార్లు షబ్బీర్ అలీ చెప్పుకొచ్చారు. తాజా రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తుండటంతో షబ్బీర్ అలీ తప్పుకోక తప్పడం లేదు. రేవంత్ రెడ్డి ప్రచారం మొదలు పెడితే కామారెడ్డిలో రాజకీయం రసవత్తరంగా మారబోతోంది. ఇక్కడి నుంచి 2018లో టీఆర్ఎస్ పక్షాన గంపా గోవర్ధన్, కాంగ్రెస్ తరపున సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన షబ్బీర్ అలీ పోటీపడగా గోవర్ధన్నే విజయం వరించింది. గోవర్ధన్ 4557 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గోవర్ధన్ బీసీల్లోని పెరిగే సామాజిక వర్గానికి చెందినవారు. గతంలో ఈయన టీడీపీలో ఉండేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి వరుసగా గెలుస్తున్నారు. కామారెడ్డిలో బీజేపీ పక్షాన పోటీ చేసిన కె వెంకటరమణారెడ్డికి 15,000కు పైగా ఓట్లు వచ్చాయి. గంపా గోవర్ధన్ 2009లో టీడీపీ పక్షాన గెలిచినా ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు. బీజేపీ 15,000 ఓట్లు చీల్చుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కు సమాన బలం ఉంటుంది. కానీ కామారెడ్డిలో ఇటీవల మాస్టర్ ప్లాన్ పేరుతో జరిగిన గొడవలు, దళిత బంధు అవకతవకలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆశావహులు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు టెన్షన్ పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలో 2-3 వారాల పాటు కామారెడ్డి మొత్తాన్ని వణికించిన ఉద్యమం మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా జరిగింది. కామారెడ్డి పట్టణానికి మున్సిపల్ అధికారులు ఓ మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. దానిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ కారణంగా భూములు పోతున్నాయన్న ఆందోళనతో 8 గ్రామాల రైతులు ఉద్యమం ప్రారంభించారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ను 2022 నవంబర్ చివరిలో ప్రకటించారు. ఇందులో చూపెట్టిన ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్, రిక్రియేషన్ జోన్, 100 ఫీట్లు, 80 ఫీట్ల రోడ్ల ప్రతిపాదనలపై ఆయా గ్రామాలకు చెందిన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు, ఎల్చిపూర్, టెకిరియాల్, లింగాపూర్, పాతరాజంపేట,
రామేశ్వరపల్లితో పాటు సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన రైతులంతా రైతు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డారు. మున్సిపాలిటీలో విలీనమైన లింగాపూర్, టెకిరియాల్, అడ్లూరు, రామేశ్వరపల్లి, ఇల్చిపూర్, పాతరాజంపేట గ్రామాలతో పాటు సదాశివనగర్లో బీఆర్ఎస్కు పట్టుంది. కానీ మాస్టర్ ప్లాన్ పై ఈ గ్రామాల నుంచే వ్యతిరేకత వచ్చింది. రైతుల ఉద్యమానికి రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. భూములు పోతాయన్న ఆందోళనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మరో రైతు ఆత్మహత్య యత్నం చేశారు. ఇటీవల జిల్లా కేంద్రంలో రైతుల భారీ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా, జిల్లా కేంద్రం బంద్ ప్రోగ్రాంలు సక్సెస్ అయ్యాయి. దీంతో రైతుల ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. అప్పట్లో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రద్దుపై ఆసక్తి చూపలేదు. కానీ రైతుల ఆగ్రహంతో మున్సిపాలిటీలో తీర్మానం చేశారు. అధికారికంగా రద్దు కాలేదు. ఇప్పుడు పరిస్థితిని గమనించిన కేటీఆర్ కామారెడ్డి నుంచి రైతు జేఏసీ బృందాన్ని పిలిపించుకున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ ప్రకటించిందన్నారు. మరోసారి డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్ ప్రస్తుతం అమల్లో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందని అన్నారు. రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి ఎత్తేసే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు. ఇంత వేగంగా స్పందించడానికి కారణాలేంటో తెలియనంత అమాయకులు రైతులు కాదు. కామారెడ్డిలో చాలా కాలంగా పనులు పెండింగ్లో ఉన్నాయి. కామారెడ్డి టౌన్కు మంత్రి కేటీఆర్ 45 కోట్ల రూపాయల ఫండ్స్ శాంక్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల వెడల్పు పనులు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం, వార్డులో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు ఈ ఫండ్స్ ఖర్చు చేస్తారు. స్టేడియం కాంప్లెక్స్ తదితర పనులకు మిగతా 20 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ పనులు ఊపందుకోలేదు. అదే సమయంలో సంక్షేమ పథకాల విషయంలో సమస్యలు ఉన్నాయి. దళిత బంధు కొంతమందికే వచ్చింది. దీనిపై దళిత వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఇతర పథకాల విషయంలోనూ అంతే. అందుకే కామారెడ్డిలో కేసీఆర్కు అంత సులువు కాదన్న వాదన వినిపిస్తోంది. గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయడం కేసీఆర్కు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఆయనకు కామారెడ్డిలో ఊహించనంత సవాల్ ఎదురుకావడం మాత్రం ఖాయం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.